जलागवीगदच्चर प्रवाह पावितस्तरे घलेवलम्ब्यलम्बिताम्बुजं कृतं कपालिका डमट्टमट्टमन्निनादमट्टमर्वयुच्चकार चण्डताण्डवं तनोतु न शिव जटाकटाः सम्भ्रमभ्रमन्मलिन्दगच्छन्ति लोलवीचिवल्लरी विराजमानमोहनज्ज्वलल्ललाटकट्टकापके किशोरचन्द्रशेखरे रतिक्षरम् ॐ नमः शिवाय। హలో అండి, అందరికీ 4వ కార్తీక సోమవార శుభాకాంక్షలు. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఎంతో సంతోషంతో శివయ్యని, కార్తీక దామోదర్ని పూజిస్తూ ఉన్నాం. ఈ మాసమంతా దీపారాధనతో మనస్ఫూర్తిగా ఆ పరమశివుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. ఎంతో ఆనందంగా అభిషేకాలు చేసుకున్నాం. అప్పుడే అయిపోయిందా కార్తీక మాసం అని అనిపిస్తూ ఉంది. నాకెంతో ఇష్టమైన శివయ్య మాసం కార్తీక మాసం అప్పుడే అయిపోయిందా అని కొంచెం బాధగా ఉన్న తర్వాత వచ్చే మాసం ధనుర్మాసం. ధనుర్మాసంలో చక్కగా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవచ్చు. మార్గశిర మాసాన లక్ష్మీ అమ్మవారిని కూడా పూజించుకోవచ్చు. కాబట్టి చాలా ఆనందంగా కూడా ఉంటుంది. బ్రహ్మముహూర్తానే లేచి కార్తీక స్నానాలు చేసి ఆ శివయ్యకి అభిషేకాలు చేసుకుంటే చాలా తృప్తిగా కూడా ఉంటుంది. ఈ మాసమంతా తులసి కోట వద్ద గుమ్మం ముందు దీపారాధనతో మన ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. ఈ కార్తీక మాసంలో మహాదేవుణ్ణి పూజించుకొని కార్తీక పురాణాన్ని కూడా అందరూ చదువుకుంటూ ఉంటారు. నేను కూడా అలాగే కార్తీక పురాణాన్ని చదువుకుంటూ ఉన్నాను. ఈ కార్తీక మాసంలో హరిహరుల ఆరాధన మహాపుణ్యఫలం. ప్రతిరోజు 2 దీపాలైనా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వెలిగిస్తూ ఉంటారు. భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో మహాదేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు, వేదాలను మించిన శాస్త్రం లేదు, ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు అంటారు. ఈశ్వర నమః శివాయ నమః శివాయ నమః ఈ శుభ కార్తీక సోమవార సమయాన నేను కూడా పూజ ముగించుకొని ధూపాన్ని వేసుకొని ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః అని నమస్కరించుకున్నాను. ఈ మాసాన్ని దామోదర మాసం అని కూడా అంటాము. దామోదర మాసం అని పేరు ఎలా వచ్చింది? కృష్ణుడు వెన్నను దొంగలించి తింటూ ఉంటాడు. తన స్నేహితులకు కూడా పంచిపెడుతూ ఉంటాడు. అప్పుడు యశోదమ్మ చూసి కృష్ణుణ్ణి ఎలాగైనా తాడుతో కట్టేయాలి అని అనుకుంటుంది. రోలుకి కృష్ణయ్యని తాడుతో కట్టేసే ప్రయత్నంలో ప్రతిసారి 2 అంగుళాలు తక్కువ వస్తూ ఉంటుందట. తాడుని మార్చి ఎటువైపు నుంచి చూసి కట్టినా కూడా తాడు తక్కువ వస్తూనే ఉంటుందట. ఎలాగైతేనేమి యశోదమ్మ కృష్ణయ్యని తాడుతో రోలుకి కట్టేసింది. దామము ఉదరము నందు కలిగినవాడు కాబట్టి, తాడు ఉదరముతో అంటే పొట్టపైన కట్టించుకున్నవాడు కాబట్టి దామోదరుడు అని పేరు వచ్చింది. అలాగే క్షీరాబ్ది ద్వాదశి రోజున కూడా తులసి దామోదరుడిని పూజిస్తూ ఉంటాం. స్త్రీలందరూ కూడా దాత్రి పూజలు చేస్తూ ఉంటారు. పంచభూతనాథుడు పరమశివుడు. అతని ఆజ్ఞ లేనిదే చీమైనా కూడా కుట్టదు అంటారు. మంగళకరమైన శివలింగాన్ని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. ఆ శివయ్య మీద కాస్త జలాన్ని, ఒక మారేడు దళాన్ని సమర్పించినా చాలు, ఆయన ఎంతో పరవశించిపోతాడు. కార్తీక మాసంలో విశేషంగా వనభోజనాలు కూడా చేస్తూ ఉంటారు. ప్రకృతి ఒడిలో స్నేహితుల మధ్య
బంధుమిత్రులతో కలిసి ఆరగించడం వలన ఆధ్యాత్మికత సామాజికత భావన కూడా పెరుగుతుంది. సమైక్యతకు ఆరోగ్యానికి కూడా మంచిది. వండిన పదార్థాలను దేవుడికి నివేదించుకుని ఉసిరిక చెట్టు కింద భోజనం చేయటం అనేది కార్తీక మాసానికి ప్రత్యేకత. ఉసిరిక చెట్టు నుంచి వచ్చే గాలి శరీరానికి ఆరోగ్యానికి కూడా మంచిది. అందుకే వనభోజనాలు, సామూహిక జనభోజనాలు మనం చేస్తూ ఉంటాం. నా ఈ కార్తీక సోమవారం పూజ ఇలాగా చేసుకున్నాను, మీరు కూడా చూసేయండి.